మీడియా మిత్రులకు శుభోదయం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు గద్దగలం చైర్మన్ కొల్లూరు సత్యన్న గారు, పసునూరు రవీంద్ర గారు, పాశం యాదగిరన్న గారు, సీనియర్ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి గారు, కైలేషు, తోటి మిత్రులు, మీ అందరికీ శుభోదయం. గద్దర్ గారు వారు ఆశయాలతోటి ఎంతోమంది, నా పేరు సమ్మిరెడ్డి అండి, నేను గద్దర్ గలం సభ్యుని. నేను గత 10 ఏళ్ల నుంచి సత్యన్నెంబడి నేను వారి యొక్క గద్దరు ఆశయాలను ఈయన నెరవేరుస్తుంటే నేను కూడా భాగస్వామ్యం కావాలని వారి వెనుకాలో నేను కూడా పసునూరు రవీందర్ గారు, సత్యన్న గారి ఆధ్వర్యంలో వారి ఆశయాలను కూడా మనం నెరవేర్చాలి. ఆ ఆశయాలు అనేటివి వెనుక పోకూడదు, వీళ్ళిద్దరు ద్వారానే మనం కూడా ప్రయాణం చేస్తామని వీళ్ళతోటి నేను గద్దర్ గలం సభ్యునిగా పనిచేస్తున్నాను. బండి సంజయ్ నువ్వు ఒక రోడ్ వెంబడి పోతుంటే కనీసానికి నీకు పలకరించే వాళ్ళు కూడా ఉండరు, నీ వాళ్ళు కూడా, పార్టీ కూడా ఓన్లీ నీ పార్టీ కార్యకర్తలే. కానీ గద్దర్ కనుక తెలంగాణ జిల్లాలల్లా ఇండియాలో పక్షులు కూడా పలకరిస్తాయి ఆయన పోతుంటే. నువ్వు పోతుంటే నీకు వాళ్ళు పలకరిస్తారా? నీ కుక్కలు కూడా పలకరియ్యాయి. నేను చెట్లు, చేమ, గద్దరు వాటితోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కార్మికులకు, కర్షకులకు ఎంతోమందికి ఆయన దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. నువ్వెవరా? నువ్వు 3 శుక్రవారాలు అయితే లేదు బీజేపీ పార్టీలోకి వచ్చి నీ వల్లనే నీ పార్టీ పతనం అవుతుంది. నిన్ను ఓడించి తీరుతాం కరీంనగర్లో, నిన్ను తిరగనీయం, నిన్ను రోడ్డు నిర్బంధం చేస్తాం మేము గద్దర్ గలం తరపుకెళ్ళి. ఏమి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావు? నోమోల్ బహుమతి ఇవ్వాలి ఆయనకు, పద్మశ్రీ అయిందండి ఆఫ్రాలు, నోమోల్ బహుమతిగానే ఆయనకు ఇవ్వాలా, భారతరత్న ఏంటి భారతరత్న. గద్దరు లేకపోతే నీ ఏంది? నీకు తెలంగాణలో ఏమున్నది? గద్దరు తలుచుకుంటే నువ్వు తెలంగాణలో తిరగలేవు, మా గలం తలుచుకుంటే. ఇప్పటికైనా బీజేపీ పార్టీలకు వెళ్ళి ఆయనను మొత్తం సస్పెండ్ చేసి, పార్టీకి బండి సంజయ్కు సంబంధం లేదనేసి మీరు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయవలసి వస్తుంది. నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నిన్ను ఏ రోజైనా మేము ఓడించి తీరుతాం. సత్యన్న గారి ఆధ్వర్యంలో, పసునూరు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మేము నిన్ను ఎక్కడికక్కడికి నిర్బంధిస్తాం. చూడు, మీరు ఏమో అనుకుంటున్నారు గద్దర్ అంటే ఏంది? ఒక బ్రాండ్ అయినే. నీకేమున్నదా? నువ్వు నినాగమన్న పార్టీలో పోయేసి ఏదో మినిస్టర్ కొట్టేసినావు బీసీ కోటలా. గద్దర్ తలుచుకుంటే ఏంటి? ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, కానీ కాలే. ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలంగాణలో గద్దర్ ఒక్కడేనండి. దయచేసి బండి సంజయ్ గారు, మీరు మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారో మీకు ఇంకా మినిస్టర్ గురించి ఏమైనా పైన ప్రమోషన్ గురించి గద్దర్ని కనుక మేము అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీకు ఏమైనా ప్రమోషన్ వస్తుంది అనుకొని చేసినావు, కానీ అవన్నీ విరమించుకో బిడ్డ. మేము కనుక తలుచుకున్నట్టంటే నీ గుడ్డలేడ చూస్తాం, మేము రోడ్డు మీద తిరగనీయం. ఆయన ఆశన సాధన కోసం బతుకుతున్నాం మేము. మాకేం అనుమానిక్యాలు అక్కర్లే, మాకు ఆస్తుపాస్తులు అక్కర్లే, ఆయన ఆశయాలనే ముందుకు తీసుకెళ్తాం మేము. దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను.